దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అద్భుతమైన కృపను బట్టి మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రభా, మేము చాలా మొండిగటలం ప్రభా, చాలా ఈగోయిస్టిక్ ప్రభా. మాకు తెలియనటువంటి ప్రభా, ఒక రకమైన స్వభావం ప్రభా. అది లొంగదు ప్రభా. నీ వాక్యానికి, నీ పరలోక జ్ఞానానికి ఏమాత్రం లోబడనేరదు ప్రభా. అట్లాంటి మొండిఘాటల మేము, దయచేసి మమ్మల్ని క్షమించండి. నీ కృపకు మమ్మల్ని పాత్రలుగా ఎంచుతున్న ప్రతిసారి ప్రభా, నీ కృపనే నిరర్ధకం చేసుకునేటువంటి ఆ దుస్థితిలోకి వెళ్ళక ముందే ప్రభా, మేము సరి చేసుకోవడానికి కృప చూపించండి. నీ ప్రేమ ఎంతో అపారమైనది. రోజు చెబుతూ చెబుతూ ఉంటే ప్రభా, మనిషి యొక్క హృదయం కరగడానికి బదులు కఠినమైపోతుంది అనే భయం కూడా వేస్తుంది ప్రభా. నీ వైపు తిరగడానికి బదులు ప్రభా, మనసులో ఎక్కడో ఎదురు తిరుగుతారేమో అనే భయం వేస్తుంది ప్రభా. నా పరిస్థితిలో ఉండగా నేను ఎందుకు లోబడాలి అనేటువంటి యాటిట్యూడ్ ప్రభా, అలాంటి భయంకరమైన చేదు వేరు మా అందరి హృదయాల్లో ఎక్కడ మొలుస్తుందేమో అని భయం వేస్తుంది ప్రభు. ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ అది ప్రభు, మా ఆలోచన అది, మా స్వభావం అది. మేము ఎవరము మంచివారం కాదు, ఎవరము ప్రభా నీ వాక్యానికి లోబడే అంత విధేయులమేం కాదు ప్రభా. అందుకే మేము ఇప్పటికీ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. బ్రతిమిలాడితే గాని ప్రభా, పదే పదే ఫోన్లు చేస్తే గాని స్పందించని ఆ స్వభావాలు ప్రభామై. ఎందుకంటే మేము మేము వ్యక్తిగతంగా నీకు దగ్గర కావాలనుకోవట్లేదు ప్రభా. ఎవరో బలవంతం పెడితే గాని, భయపెడితే గాని, బెదిరిస్తే గాని, బ్రతిమిలాడితే గాని, ఏదో ఒకటి చేస్తే గాని ప్రభా మేము పట్టించుకోనేటువంటి పరిస్థితి ప్రభా. అది కూడా బలవంతంగా. కొద్దిమందికి అయితే మరీ టూ మచ్గా ఆ స్వభావం ఉంటుంది ప్రభా. మరి కొంతమంది నిజంగా జినైన్గా ఎవరైతే సత్యం నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటున్నారో వారందరిని బట్టి నిజంగా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సకాలంలో జైనై నీ వాక్యం వినాలనే ఆతృతో ఎదురు చూస్తున్నారు వారందరిని బట్టి నిజంగా నేను స్తుతిస్తున్నాను. మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఈ దినం నుండి ఒక విశ్వాస యొక్క పాత్ర, ఏ రోల్ ఆఫ్ ఏ బిలీవర్ అనేటువంటి నూతన అంశాన్ని మేము ప్రారంభించుకుంటున్నాం. నీ కృపను కాంక్షిస్తున్నాం. అడుగడుగున ప్రభా, ప్రతి లైన్లో, ప్రతి మాటలో, ప్రతి స్టేట్మెంట్లో, ప్రతి వాక్యంలో నీ యొక్క సత్యాన్ని, నీ యొక్క కృపను మేము కాంక్షిస్తున్నాం ప్రభా. మాకు నేర్పించండి ప్రభా. కఠినపరచబడ్డటువంటి మా హృదయాలను, బోరుబాడినటువంటి ప్రభా మా జీవితాలను ప్రభా నూతన పరచుకోవడానికి మరొక కృపను అనుగ్రహింపచేయమని వేడుకొంచున్నాం. మేము ఎన్నడు దున్నని బీడు భూములు ఉన్నాయి ప్రభా మా జీవితంలో. ఎప్పుడు టచ్ చేయలేదు కూడా ప్రభా వాటిని. అవి ఈరోజు ప్రభా నలగొట్టబడాలి. ఎక్కడెక్కడ మేము ఏ ఏ విషయాలలో కఠినంగా ఉన్నామో ప్రభా, ఏ ఏ విషయాల్లో మేము ఇప్పటికీ మరి బీడు భూములుగా మా హృదయాల్లో ఉన్నాయో ప్రభా, ఆ విషయాలన్నీ ఈ రోజు నుంచి వెళ్ళి ప్రభా ముక్కలు కావాలి ప్రభా, సాగు భూమిగా మారాలి. నీ విత్తనం మొలకెత్తే విధంగా తయారు కావాలి. అటు రీతిగా నీ కృపను కాక్షిస్తున్నాం. అటు రీతిగా నీ పరిశుద్ధాత్మిక శక్తిని ప్రభా మేము వేడుకుంటున్నాం. కృప చూపించండి, బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. నీ ప్రజలు నిలబడాలి, నీ కొరకు నిలబడాలి, వారి ఆత్మల రక్షణ కొరకు నిలబడాలి. వారు నడిపిస్తున్నటువంటి సేవలు, పరిచర్యలు ప్రభా, సంఘాలు, వారి చేతిలో ఉన్నటువంటి సంఘాలు నిలబడాలి ప్రభా. అట్టి కృపను దయచేయండి. ప్రతి విధమైన స్వార్థమును, ప్రతి విధమైనటువంటి అహంకారమును, ప్రతి విధమైనటువంటి ప్రభావం, దురుద్దేశాలను మేము జయించి నిస్వార్థంగా నీ సంఘ క్షేమం కొరకు, నీ ప్రయోజనం కొరకు, నీ మేలు కొరకు బ్రతకడానికి, నీ మహిమ కొరకు బ్రతకడానికి మరి కృప చూపిస్తారని విశ్వసిస్తూ ఈ సమయాన్ని అంతటి మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి వ్యక్తిని వారి వారి కుటుంబాలతో, భార్యలతో, పిల్లలతో ఎవరెవరు వారందరినీ దర్శించండి. వారి అందరు హృదయాలు ప్రభా నీ వాక్యం చేత, నీ సత్యం చేత బంధించబడాలి ప్రభా. నీ సత్యం చేత నింపబడాలి, నీ సత్యం చేత ఖండించబడాలి, నీ సత్యం చేత వారి హృదయాలు ప్రభా ఆక్యుపై చేసుకోబడాలి. అటు రీతిగా మీరు నడిపిస్తారని విశ్వసిస్తూ మమ్మల్ని సంపూర్ణంగా నీ చేతులకు అప్పగించుకుంటూ
యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ఓకే అండి, దేవునామానికి మహిమ కలుగును గాక. మనం ఈ రోజు నేర్చుకోబోయే అంశం ఒక విశ్వాస యొక్క పాత్ర, ఒక రోల్ ఆఫ్ ఏ బిలీవర్. మరి మనమందరం పాస్టర్లు కాకముందు, సేవకులం కాకముందు మనమందరము ఒక విశ్వాసులం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. కనీసం మనమందరం ఒక విశ్వాసిగానే జీవించకపోతే ఇక పాస్టర్ అనేది అది చాలా దూరమైన మాట అండి, చాలా దూరమైనటువంటి మాట, చాలా గంభీరమైన మాట. నేను సేవకుణ్ణి అనే మాట చాలా బహుదూరం అది మనకి. ఫస్ట్ నేను ఒక విశ్వాసినేనా, ఒక విశ్వాసిగా నేను జీవిస్తున్నానా, ఒక విశ్వాసిగా నేను ప్రవర్తిస్తున్నానా, యేసు క్రీస్తును విశ్వసించినటువంటి వ్యక్తిగా, క్రీస్తును నమ్మినటువంటి వ్యక్తిగా, క్రీస్తునందు నమ్మకం ఉంచినటువంటి వ్యక్తిగా నేను ఆయన అడుగు జాడలు నడిచేటువంటి కనీసం ఒక విశ్వాసి పాత్రనైనా నేను చక్కగా నిర్వర్తిస్తున్నానా అని ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకున్నారా? నిజంగా ఫస్ట్ మీరు విశ్వాసిగా బ్రతుకుతున్నారా అండి? పక్కన పెట్టండి మీ సేవకుడు, ఆ టైటిల్, నేను అయ్యగారిని పిలుపులు, నేను సో అండ్ సో, నేను బిజీ తిరుగుతూనే ఉంటాను, నేను చాలా విజిటింగ్లు చేస్తాను, నేను పరిచయం చేస్తున్నాను, నేను ఎక్కడెక్కడో, అసలు ఎంత తెలుసా, నాకు ఎంత గౌరవం ఉంది, సమాజంలో మర్యాద ఉంది, నాకు పెద్ద పీట వేస్తారు బయటికి వెళ్తే. అవన్నీ పక్కన పెట్టండి ఫస్ట్. నన్ను ఎంతమంది అయ్యగారు అని సంబోధిస్తారో తెలుసా? నాకెంత రెస్పెక్ట్ ఉందో తెలుసా? అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు ఒక విశ్వాసిగా, మనమందరం ఇంక్లూడింగ్ మీ, నన్ను కలుపుకొనే చెప్తున్నాను, ఫస్ట్ నేను ఒక విశ్వాసిగా నా పాత్రను నేను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నానా? ఒక విశ్వాసిగా నేను ఐడెంటిటీని కాపాడుకుంటున్నానా? నా గుర్తింపు, ఒక విశ్వాసిగా నా గుర్తింపు నాకుందా? వెరీ సీరియస్ విషయం అండి. మీరు ఎన్నో ప్రసంగాలు వినొచ్చు, ఎంతో మీకు పెద్ద పెద్ద నాకు తెలియని సేవకులు మీరు తెలిసి ఉండొచ్చు, మీకు రాజకీయ నాయకులతో మంచి పరిచయాలు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీ లెవెల్లో మీకు మంచి సాన్నిహిత్యం ఉండొచ్చు మేబీ. అవన్నీ నథింగ్ నా దృష్టిలో. మీరు ఫస్ట్ ఒక విశ్వాసిగా ఒక పాత్రను సరిగా పోషిస్తున్నారా? మీకు 50 మంది సంఘాలు ఉండొచ్చు, 100 మంది ఉన్న విశ్వాసుల సంఘం ఉండొచ్చు, లేకపోతే 200, 500 ఉండొచ్చు, మీకు 500 కాదు 5,000 మంది విశ్వాసులు కలిగిన నాయకులతో మంచి క్లోజ్నెస్ ఉండొచ్చు, మంచిది. అవన్నీ పక్కన పెట్టండి. వాటి వల్ల మీరు విశ్వాసులు కాలేరు, వాటి వల్ల మీరు గొప్పవాళ్ళు కాలేరు, వాటి వల్ల మీకు గొప్పతనం రాదు. మంచి మంచి సేవకులతో పరిచయం ఉందని చెప్పుకోవడం వల్ల మీరు దేవుని దగ్గర మెప్పు ఏం పొందలేరు. ఫస్ట్ మీరు ఒక విశ్వాస కాదా? దేవుని దృష్టికి అది చాలా ప్రధానమైనటువంటి పాయింట్. మరి ఎక్కడ ఈ విశ్వాసం ఎక్కడున్నాడు? ఈరోజు ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? క్రైస్తవ సంఘాలలో పక్కన పెడితే సేవకులలోనే విశ్వాసాలు కనిపించట్లేదంట. నిజమేనా? నేను సేవకుని, నేను పరిచయం చేస్తున్నాను, నేను పరిచారకుని, నేను అయ్యగారిని అని చెప్పుకుంటున్న వారిలోనే విశ్వాసం లేదంట, విశ్వాస పాత్ర కనిపిస్తలేదు. నిజమేనా? అప్పుడు సంఘాల దగ్గరికి ఏమెళ్తాం చెప్పండి? సంఘాల్లో విశ్వాసాలు ఉంటారని ఎలా అనుకోవాలి చెప్పండి? ఫస్ట్ ఏ నమ్మకం ఉంటుంది? సంఘాల్లో మీ దగ్గర 50 మంది 100 మంది మన దగ్గర విశ్వాసులు ఉన్నారని ఏ నమ్మకంతో చెప్పగలుగుతాం? సో ఆలోచించండి. ఒక విశ్వాసిగా నీ యొక్క పాత్ర ఎక్కడెక్కడ ఉంటుంది, ఎక్కడెక్కడ ఉండాలా నీ పాత్ర, ఎక్కడెక్కడ ఉంటుంది అనేది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం. నెంబర్ 1 నీ సొంత కుటుంబంలో, నెంబర్ 2 నీ సంఘంలో, స్థానిక సంఘంలో, మూడోది సమాజంలో, ఈ బయట సమాజంలో మనం ఎలా జీవిస్తున్నాం. ఈ 3 నీ ప్లాట్ఫామ్స్ లేదా ఈ 3 నీ గ్రౌండ్స్ అనుకోవాలా. నువ్వు ఎక్కడెక్కడ ఉంటావంటే నీకు 3 ప్రధానమైన ప్రాంతాలు ఉన్నాయి.
ప్రధానమైన ప్లేసెస్ ఉన్నాయి నీకు, ప్రధానమైనటువంటి స్థలాలు ఉన్నాయి. ఏంటి ఆ స్థలాలు అంటే, ఒకటి నీ సొంత కుటుంబంలో, రెండోది సంఘంలో, మూడవది సమాజంలో. మరి ఈ 3 ఏరియాలలో, ఈ 3 ప్రాంతాలలో, ఈ 3 స్థలాలలో నీ యొక్క పాత్ర ఎలా ఉంది? నీ కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడు నీ భార్య, నీ పిల్లలు నీ గురించి ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు? వారి మధ్యలో ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి భర్తగా, లేదా ఒక మంచి భార్యగా, ఒక మంచి కుమారునిగా, ఓ మంచి కుమార్తెగా, ఒక మంచి అమ్మగా, ఓ మంచి నాన్నగా, లేకపోతే చెల్లిగానో, తమ్మునిగానో, అక్కగానో, అన్నగానో నీకు ఇవ్వబడినటువంటి పాత్ర నువ్వు చక్కగా పోషిస్తున్నావా, నిర్వహిస్తున్నావా? బైబిల్ చెప్పినటువంటి వాల్యూస్ ప్రకారం, వాక్యంలో ఉన్న విలువల ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? కనీసం ట్రై చేస్తున్నావా? అలా జీవించాలని తెలుసా నీకు? పోనీ ఎంతమంది తెలుసు అసలు నేను ఇలా ఉండాలి కదా, నేను క్రైస్తవుని కదా అనేటువంటి నీ బాధ్యత ఒక యజమానిగా, కుటుంబ యజమానిగా, యజమానురాలుగా నీకు వచ్చినటువంటి ఆ కొద్ది సొమ్ముతో నీ కుటుంబాన్ని అప్పుల పాలు కాకుండా మేనేజ్ చేస్తున్నావా? మంచిగా జీవిస్తున్నావా నీ కుటుంబంలో? లేకపోతే అదనపు అప్పులు చేసి నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నావా? నువ్వు ఇబ్బంది పడుతున్నావా? సో ఏం జరుగుతుంది నీ కుటుంబంలో? ఒక మంచి పాత్ర స్వకుటుంబంలో, నీ సొంత కుటుంబమే. అప్పుడు నీ సొంత కుటుంబంలోనే నీ యొక్క పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించకపోయినట్లయితే, ఇక నువ్వు ఎక్కడ నిర్వర్తించినా అది లెక్కలోకి రాదు. నువ్వు సమాజంలో పెద్ద, ఏమంటారు ఈ మధ్యలో పాదం తప్పుగా అనుకోకండి, తోపు అయి ఉండొచ్చు, ఏమంటారు తెలంగాణ భాష తురుముకాన అయి ఉండొచ్చు. మరి నీ కుటుంబంలో నీ సాక్ష్యం ఏంటి? కుటుంబంలో నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఒక ఫోన్ కాల్ చేస్తే, ఒక చిటికేస్తే నీకు చాలా విలువ ఉండొచ్చు. మరి నీ కుటుంబంలో నీ విలువ ఏంటి? నీ కుటుంబంలో నీ పరిస్థితి ఏంటి? నీ పాత్ర, నీకు ఇవ్వబడినటువంటి రోల్, నీ బాధ్యత, రోలు, బాధ్యత, నీ కర్తవ్యం, నీ విధి, నీ ధర్మం మరి కరెక్ట్గా ఒక విశ్వాసిగా నిర్వహిస్తున్నావా? హలో అండి, ఉన్నారా? ఉన్నాం. వింటున్నాం. ఇది అవసరం అనుకుంటున్నారా, అవసరం లేదనుకుంటున్నారా? నాకు ఒక ప్రశ్న ఉంది. చాలా అవసరం. రెండోది నీ సంఘంలో, అప్పుడు ఆ సంఘంలో, కుటుంబంలో నీ సాక్ష్యం ఉంటే నువ్వు సంఘంలో నిలబడి ఒక చిన్న మాట చెప్పినా, చిన్న పాట పాడినా, ఒక పల్లవి పాడినా, ఒక చరణం పాడినా, ఒక 5 నిమిషాలు ఒక వాక్యం చదివినా, దానివల్ల సంఘానికి బ్లెస్సింగ్ ఉంటుంది. నువ్వు కుటుంబంలో సాక్ష్యం కోల్పోయి పులిపీటి మీద బల్లలు గుద్దితే ప్రయోజనం ఉంటుందా? మీరే చెప్పండి. హలో అండి, నీ పాత్ర ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కుటుంబంలో డైరెక్ట్ స్టార్ట్ అవుతుందా, లేకపోతే నీ పాత్ర డైరెక్ట్ సంఘంలో స్టార్ట్ అవుతుందా? నీ కుటుంబంలోనే నీ పాత్ర స్టార్ట్ కావాలి, సంఘంలో కాదు, సమాజంలో కాదు. మొదట నీ పాత్ర ప్రారంభించాల్సింది నీ సొంత కుటుంబంలో. నీ బాధ్యత ఏంటి? నువ్వు తండ్రివా, తల్లివా, భార్యవా, భర్తవా, కుమారునివా, కుమార్తెవా, అత్తవా, మామవా? ఫస్ట్ నీ కుటుంబంలో నీ పాత్ర, రోల్ ప్రారంభించబడాలి. అప్పుడు రా సంఘంలోకి వచ్చి అప్పుడు 2 నిమిషాలు మాట్లాడిన అది బ్లెస్సింగ్గా ఉంటుంది. నీ కుటుంబంలో మంచి సాక్ష్యము లేకుండా నువ్వు సంఘంలోకి వచ్చి బల్లలు గుద్దుతేంది, మైకులు వగలు కొడితేంది, లేకపోతే సౌండ్ సిస్టాలు ఎక్కువ పెట్టుకొని మీరు ఎగురుతేంది, గెంతుతేంది, బొర్లుతేంది, అప్పుడు ఏం ప్రయోజనం? నువ్వు సంఘంలో సరిగా, కనీసం సంఘంలో ఉన్న 20 మందికి 30 మందికే నువ్వు కొద్దిగానన్నా ఒక దీపముగా, కాంతిగా, వెలుగ్గా, ఒక సాక్ష్యంగా నువ్వు జీవించలేనప్పుడు సమాజంలో ఏం చేస్తావు? నువ్వు సమాజానికి, నువ్వు లోకానికి వెలుగయ్యేలా ఉంటావు. దేవుడు మనల్ని సమాజానికి వెలుగ్గా చేశాడు, ఉప్పుగా పెట్టాడంట.
మరి ఈ 3 పాత్రలు నువ్వు సరిగా పోషించాలంటే నీ వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఉంటున్నావు అనేది చాలా ప్రధానమైన విషయం. నువ్వు వ్యక్తిగతంగా భక్తిగా ఉంటే నీ కుటుంబంలో ఆ భక్తిని నువ్వు చూపిస్తావు. నువ్వు వ్యక్తిగతంగా వాక్యం ఎదిగితే నీ కుటుంబాన్ని వాక్యంలో ఎదిగిస్తావు. నువ్వు వ్యక్తిగతంగా దేవునితో గడిపితే నీ కుటుంబంలో దేవునితో గడిపే అవకాశాన్ని కల్పిస్తావు. నువ్వు అన్ని వ్యక్తిగతంగా ప్రారంభించబడతాయి ఇవన్నీ. అవునండి? వ్యక్తిగతంగా నీకు విశ్వాసం ఉంటే నీ భార్య పిల్లలు కూడా ఆ విశ్వాసాన్ని క్రియేట్ చేస్తావు. నాకు దేవుడు ఉన్నాడు, ఎవరున్నా లేకపోయినా, ఏమొచ్చినా లేకపోయినా నేను ఇదే కట్టుబడి వాక్యాన్ని కట్టుబడి జీవిస్తాను. ఎవరొచ్చి రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా అంత వ్యక్తిగతంగా నీకు అంతటి విశ్వాసం అంటే నిన్ను బట్టి నీ భార్య పిల్లలు కూడా విశ్వాసం కలుగుతుంది. అవునండి? హలో, అవును. అవును అవును నీకే ఆ విశ్వాసం ధైర్యం లేకపోతే నీ భార్య పిల్లలకు ఎందుకు వస్తుంది చెప్పండి? సో ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ, వందల ప్రశ్నలు వేసుకోవడానికి. మరి ఈ 3 ఏరియాల్లో నీ పాత్ర ఏంటి? మరి నీ యొక్క పాత్రలు ఏంటో చూద్దాం. ఎన్ని రకాల పాత్రలు పోషిస్తాం మనం? చూడండి, ప్రతి మనిషికి ఉండే పాత్రలు. ఒక రోజు నువ్వు ఒక కొడుకుగా ఒక కూతురుగా ఉండొచ్చు. కొంతకాలానికి నువ్వు ఒక భర్తగా భార్యగా మారతావు. మరి కొంతకాలానికి నువ్వు ఒక తండ్రిగా ఒక తల్లిగా మారతావు. అవునండి? అందరు యవనస్తులుగా ఉండిపోరు, అందరు చిన్న పిల్లలుగా ఉండరు. చిన్న పిల్లలు యవనస్తులు అవుతారు. యవనస్తులు వైవాహిక జీవితంలో ప్రవేశించగానే కొడుకులు కూతుళ్ళు అందరూ కలిసి ఒక తండ్రిగా ఒక భార్యగా భర్తగా పాత్రను పోషించాల్సి వస్తుంది. అక్కడ నుండి పిల్లలు కలగానే ఒక 1-2 ఇయర్స్లో మళ్ళీ ఒక తండ్రిగా ఒక తల్లిగా పాత్రను పోషించాల్సి వస్తుంది. పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే ఒక అత్తగా మామగా మారాల్సి వస్తుంది. వారికి పిల్లలు పుడితే ఒక తాతగా అమ్మమ్మగా నానమ్మగా మారాల్సి వస్తుంది. సరే, ఇందులో ఇంపార్టెంట్ పాత్రలు ఏంటో మనం చూద్దాం. ఇంకా ఒక విశ్వాసిగా ఒక విశ్వాసురాలుగా పనివారిగా దాసునిగా నీ పాత్ర ఉంటుంది. నువ్వు పనిచేసే చోట ఒక పనివానిగా ఎలా ఉన్నావు? లేకపోతే నువ్వు బిజినెస్ చేసే చోట బిజినెస్ మ్యాన్గా ఎలా ఉన్నావు? పని ఇవన్నీ అందులో ఇస్తే బిజినెస్ మ్యాన్ కావచ్చు, నువ్వు ఒక ఉద్యోగస్తుని కావచ్చు, ఒక వ్యాపారస్తుని కావచ్చు, లేకపోతే ఒక లేబర్ డైలీ వేజెస్ మీద పనిచేసే కూలీ దినకూలిగా పనిచేసే ఒక కూలివానిగాను, లేకపోతే నువ్వు ఏ పాత్ర అయినా కావచ్చు. లేకపోతే నువ్వు పనిచ్చే యజమానివా, ఒక షాప్ ఉందా, దుకాణం ఉందా, లేకపోతే పెద్ద కంపెనీ ఉందా, అందులో నువ్వు పనిస్తున్నటువంటి ఒక యజమానిగా ఉన్నావా? అయినా కావచ్చు, అది నీ ఒక పాత్ర. యజమానిగా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఒక పౌరునిగా ఒక పౌరురాలిగా నీకు ఒక పాత్ర ఉంది. ఒక పౌరునిగా ఒక పౌరురాలిగా నీకు ఒక పాత్ర ఉంది. మరి ఈ పాత్రలన్నీ నువ్వు సరిగా పోషిస్తున్నావా? మరి పాత్రల విషయంలో మన పరిస్థితి ఏంటి? నేను మొదటి నుండి ఒక్కొక్కటి క్రమంగా చెప్పుకుంటూ వస్తాం. ఇది దాదాపు 15-20 రోజులు నడుస్తుందండి ఈ టాపిక్. ఒక్కరోజు కాదు, కనీసం తక్కువలో తక్కువ 15 క్లాసులన్నా ఉంటాయి. సో మీరు ఒక్కొక్క ఏరియాలో ఎలా ఉన్నారు? అబ్బా నేను పాస్టర్ని, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, ఏమంటారు? ఏమంటారండి? అలా కాదు. సరైంది కాదు. కాదా? నేను పాస్టర్ని కాబట్టి భార్యతో ఎలా ఉన్నా పర్వాలేదు, పిల్లలతో ఎలా ఉన్నా పర్వాలేదు, సమాజంలో ఒక పౌరాలుగా పౌరంగా అయినా పర్వాలేదు, ఒక పని దగ్గర పందొంగా అయినా పర్వాలేదు, ఏమంటారు? అలా ఉండకూడదు అన్న. లేదు, ఉండకూడదా? అది మనస్తత్వం కోల్పోయిన జీవితం అది. బైబిల్లో పర్టికులర్గా వాటి మీద ఏమైనా రిఫరెన్స్లు ఉన్నాయా, ఇలా ఉండాలి ఉండకూడదా అని? ఈ ఏరియాలలో, ఈ పాత్రలలో ఇప్పుడు చెప్పిన నేను 7 పాత్రలలో ప్రతిదానికి ఏమైనా రిఫరెన్స్ ఉందా బైబిల్లో? ఉందన్న. ఉందా? ఉంటాయన్న. అధ్యక్ష పదవిని ఆశించిన వాడు తన ఇంటి వారిని బహుగా ఏలువాడు. నేను ఉంటాయా ఉండయా అని అడిగిన అంతే, నేను మళ్ళీ లేఖనాలు అడగలేదు. ఉన్నాయి, ఉన్నాయన్న, ఉన్నాయి. ఇవి అంటే ఎందుకంటే నేను నా సొంత ప్రయత్నంతో చెప్తున్నానా, లేకపోతే నిజంగానే వీటికి లేఖనాధారాలు ఉన్నాయని అడుగుతున్నాను వీటన్నిటికీ. లేఖనాధారాలు ఉన్నాయన్న. ఉన్నాయన్న. సో వీటన్నిటికీ లేఖనాధారాలు ఉన్నాయి. ఇది మేము స్థానిక సంఘంలో బోధించుకున్నాం దాదాపు కొన్ని వారాలు. ఇక్కడ సురేష్ ఉన్నాడు,
విజయవాడ సంఘంలో కూడా ఇది బోధించుకున్నాం మేము. ఈవెన్ మాకు అమలాపురంలో ఉన్న సంఘంలో కూడా బోధించుకున్నాం. అమలాపురం సంఘంలో అయితే ఒక 3-4 రోజులు మీటింగ్ పెట్టుకునే బోధించుకున్నాం, డైరెక్ట్ సెమినార్. విజయవాడ సంఘంలో ప్రతి ఆదివారం బోధించుకున్నాం. హైదరాబాద్ సుచిత్ర సంఘంలో ప్రతి వారం బోధించుకున్నాం, 15-18 వారాలు దాదాపు. సో ఇది ప్రత్యేకించి ఎవరిని ఉద్దేశించి తయారు చేసిన నోట్స్ కాదు, సడన్గా వచ్చిన నోట్స్ కాదు. ఇది నెలల తరబడి మేము ఇక్కడ సంవత్సరాల తరబడి నేర్పించుకుంటున్నాం. ఓకే. సో ఇందులో చెప్పబడిన 7 పాత్రల్లో ప్రతి పాత్రకు తగినన్ని రిఫరెన్స్ బైబిల్లో ఉన్నాయి. మనం ఒక్కొక్కటి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయి అనేది. ప్రతి దానికి ఒక తండ్రి ఎలా ఉండాలి, ఒక తల్లి ఎలా ఉండాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఒక భార్యగా ఎలా ఉండాలి, పిల్లలుగా ఎలా ఉండాలి, విశ్వాసగా ఎలా ఉండాలి, యజమానిగా ఎలా ఉండాలి, దాసులు పనిచేసే వారికి ఎలా ఉండాలి, ఈ సమాజంలో ఒక పౌరురాలిగా ఒక పౌరునిగా ఎలా ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అమ్మమ్మ గురించి, నానమ్మ గురించి, తాతయ్య గురించి, అత్తమ్మ గురించి, మామయ్య గురించి అయితే లేదు. అందుకే వీళ్ళు మెన్షన్ చేయలేదు. నేను వాటి గురించి కొద్దిగా మాట్లాడుకోవచ్చు. నెంబర్ వన్ నీ ఫస్ట్ పాత్ర ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక భర్తగా, ఒక భార్యగా. మీరున్నారు, మీ భార్యలు ఉన్నారు ఇక్కడ. మరి ఒక భర్తగా, ఒక భార్యగా నువ్వు పోషించాల్సినటువంటి పాత్ర ఏంటి? ఏం చేస్తున్నారు మీరు భర్తగా, భార్యగా కుటుంబంలో పోషించాల్సినటువంటి పాత్ర? ఓకే, మీకు ఫ్యామిలీ అనే సబ్జెక్ట్ ఉంది, దాని గురించి ఇక్కడ ఎక్కువ మాట్లాడడం. ఇది పాత్ర గురించి మాట్లాడతాం. ఫ్యామిలీలో చాలా డీటెయిల్గా వస్తాయి. ఇక్కడ కూడా ఎంత డీటెయిల్గా చూస్తామో అంత డీటెయిల్గా చూస్తాం. అక్కడ ఇక్కడ ఎక్కడో ఒక 10% కలవచ్చేమో, కానీ అక్కడ మనం నేర్చుకునే అంశాలు వేరు, ఇప్పుడు ఇక్కడ నేర్చుకోబోతున్న అంశాలు వేరు. చదువుతారా ఎవరైనా? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు. దయచేసి లేఖనాలు చదువుదాం, లేఖనాలు అండర్లైన్ చేసుకుందాం. ఓ భార్యలారా, ఓ భర్తలారా, మీ కొరకే రాయించాడు ఇది. పరిశుద్ధాత్మ దేవుడు మీ గురించే చెప్పాడు. పర్టికులర్గా భర్తగా, భార్యగా ఉన్న వాళ్ళ గురించే ఇది పర్టికులర్గా చెప్పినటువంటి మాట. ఇది బయట సమాజంలో ఉన్న వాళ్ళకి చెప్పలేదు, లేకపోతే ఎక్కడో ఉన్న వాళ్ళకు చెప్పలేదు. ఒక విశ్వాసిగా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులకు చెప్తున్నాడు. ఇది పర్టికులర్గా పాస్టర్లకు, సేవకులకు, సేవలో ఉన్న వారికి చెప్పట్లేదు. యేసు క్రీస్తునందున్న విశ్వాసం ఉంచిన విశ్వాసులకే చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పౌలు రాశాడు, ప్రేరేపణ ద్వారా. చదువుతారా ఎవరైనా? భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని చాలా అండి. భార్య అంటే భర్త అంతే, మళ్ళీ పిల్లలు లేరు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి. ఏమంటున్నాడు? ఓ భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి. ఒకటి మొదటి మాట. రెండో మాట, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. అలాగే భర్తలకి, ఓ భర్తలారా మీ భార్యలను ప్రేమించుడు, ఇది మొదటి మాట. రెండోది ఏంటి అంటే, ప్రేమిస్తే సరిపోదు, రెండో వైపు కూడా ఉంది. ఏంటి తెలుసా? మీ భార్యలను నిష్ఠూర పెట్టొద్దు. ఏంటిదంటే నిష్ఠూర పెట్టడం అంటే? హలో, ఇబ్బంది పెట్టడం, సమస్యలు కలిగించడం, ఇబ్బంది పెట్టడం. ఇంకా వారి మీద సమస్య మిగిలించటం. ఏంటండి? వారి మీద సమస్య మిగిలించటం. ఏమో అర్థం కాలే మీ భాష నాకు. ఇంకెవరైనా? నువ్వు ఎలాగైనా భరించుకో, నువ్వు ఎలాగైనా కొనసాగించుకో అన్నట్టుగా. ఓకే. విసిగించడం అన్నా. ఓకే, విసిగించడం. మానసికంగా ఇబ్బంది పెట్టకూడదు. వెరీ గుడ్. మానసికంగా ఇబ్బంది పెట్టకూడదు. చూడండి, మళ్ళీ చూద్దాం. ఓ పెళ్ళైన, తెలుగు వాడుక భాషలో, పెళ్ళైన ఓ స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి, ఇది ప్రభువులో తగిన ప్రవర్తన, యుక్తమై ఉన్నది. అంటే అర్థం ఏంటిది అంటే, అది సరైన ప్రవర్తన. భర్తకు లోబడడం సరైన ప్రవర్తననా, సరిగాని ప్రవర్తననా? పురుషులు కాదు మాట్లాడాల్సింది, స్త్రీలు ఎవరు ఉంటే మాట్లాడితే బాగుంటుంది. మీకు లోబడితే మీకు సరైన ప్రవర్తన, వాళ్ళకి ఎలా ఉండాలో తెలియాలి కదా.
సరి అయిన ఈరోజు ప్రవర్తన ఓకే సరి అమ్మ. అయిన ప్రవర్తన అన్న. ఈరోజు చాలా మంది స్త్రీలు భర్తలకు లోబడేటువంటి ఆ సరైన ప్రవర్తన లేరు అంటున్నారు. నిజమేనా? మీరు చూస్తున్న కుటుంబాల్లో, మీరు గమనిస్తున్నటువంటి ఫ్యామిలీస్, మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో చూస్తే, మీ చెల్లెళ్ళు, మీ అక్కలు, మీ తోడి కోడళ్ళు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకెవరైనా ఎంతమందిని గమనిస్తున్నారు? మీకు ఏమనిపిస్తుంది? ఎంతమంది భర్తకు లోబడుతున్నారు చెప్పండి? చాలా తక్కువ. తక్కువగానే ఉన్నారు లోబడే వాళ్ళు. 90% ఉన్నారా కనీసం? లేరన్న. 80? 10% కూడా కష్టమే. 10-20 వా. ఉంటారు. అంటే రోజు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ప్రార్థనలు చేస్తారా? ఆ బైబిల్ చదువుతారా? ఇంకొక అధ్యాయం ఎక్కువే. పాటలు పాడతారా? ఆ టీవీలో సో మెసేజెస్ వింటున్నాను. డైలీ మెసేజ్లు వింటారా? సందేశాలు సందేశాలు వింటారు. ఎందుకు? ఇవన్నీ నాకు తెలియక అడుగుతున్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? లేదు. Yes. ఓకే, నేను క్రైస్తవురాలిని, నేను ఒక మంచి అనిపించుకోవాలి. భక్తి పరురాలిని, నా దగ్గర మంచి టాలెంట్స్ ఉన్నాయని చూపించుకోవడానిక? హలో, ఇంచుమించు అంతే. నేను బైబిల్ బాగా చదవగలుగుతాను నాలాగా. ఆఫ్ కోర్స్ అండి, నేను చదురానుల గురించి మాట్లాడట్లేదు. చదురాను లేకపోతే వాక్యం వింటారు కదా ఏదో ఒక దగ్గర. ఓకే, అంటే మీ ఉద్దేశం ఏంటి? చదురాని వాళ్ళు భర్తకు లోబడాల్సిన అవసరం లేదంటారా? లేదన్న, ఎవరైనా లోబడాల్సిందే. ఏలే గారు మెసేజ్ పెట్టారు, అడుగుతున్నాను. మెసేజ్ పెట్టండి ఆయనకి. దానివల్ల పరిస్థితి ఏంటనే మీరు ఎస్ అని పెట్టారు, దాని అర్థం ఏంటిది? అంటే చదువురాని వాళ్ళు భర్తకు లోబడాల్సిన అవసరం లేదంటున్నారా? నేను ఆ ప్రశ్న అదే అడిగాను. ఓకే, సో మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి? పబ్లిక్ మీటింగ్ చేస్తే పరిగెత్తడము, పక్కన విజిటింగ్స్ ఉంటే పరిగెత్తడము, ఇవన్నీ చేస్తున్నారా? సంఘంలోకి రాగానే ఎక్కడ లేని భక్తి పారవశ్యంతో ముసుగేసుకోవడము. స్త్రీలారా, అమ్మలారా, మీరు నా సొంత చెల్లెలుగా, తల్లులుగా భావిస్తున్నాను కాబట్టి మాట కొంచెం కఠినంగా చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. మరి ఇది అంతెందుకోసం చేస్తున్నారు భర్తకు లోబడినప్పుడు? మెప్పు కోసం, ఇతరుల మెప్పు కోసం. సరే, మీ 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 దగ్గర కూడా వస్తాను, పురుషుల దగ్గరికి. అసలు మమ్మల్ని విడిచిపెట్టరాదు ఈ రోజు వరకు. నేను ఎవరిని వదలనండి అసలు. అది అయ్యగారు రేపు రారా మీరు? డౌటే ఇక. సరే, ఒక పాత్ర పోషించడానికి ఇక్కడ నేను 4 రిఫరెన్స్లు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. నెక్స్ట్ చదవండి, ఎఫ్ఎస్సి. మరి భర్తలారా, మీ భార్యలను ప్రేమిస్తున్నారా? వాళ్ళని కష్టపెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా, మానసికంగా బెదిరించకుండా, చిటికెలేయకుండా, కమాండ్ చేయకుండా ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఒక 90% ఉంటారు అనుకుంటా పురుషులు అలా ప్రేమించే వాళ్ళు. ఏమంటారు? హలో ఇలా అండి. కూడా ఉండరు ఉండరన్న లేదు. 10% ఇలా కూడా కూడా ఉంటారు. 10-20% ఉంటారు. అంటే స్త్రీల కంటే పురుషులు ఒక 10% ఎక్కువ ఉన్నారా? అలా కాదా? ఉంటుండొచ్చు. ఇది భార్యలు అడిగితే చెప్తారు, భర్తలు అడిగితే ఎలా చెప్తారు? చెప్తుంటే కంటి చూపే గాని నోటి మాట రావట్లే. ఎంతమంది నిజంగా అలా ప్రేమిస్తున్నారు? భార్యలను ఇబ్బంది పెట్టకుండా, నిష్ఠూర పెట్టకుండా, బెదిరించకుండా, మానసికంగా వేధించకుండా, నా మాట విను, నా మాటే శాసనం, నువ్వు నాకు లోబడలు తీరాల్సిందే అని అలా బెదిరింపు మాటలు చెప్పకుండా,
హలో అండి. తక్కువ అన్న, చాలా తక్కువ. మీలో భార్యల మీద చేతులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇప్పటికి ఒక్కసారన్నా నేను చేయి చేసుకోలేదు. Yes. హలో అండి. ఇది ఒక్కటి అడగకుంటుంటే బాగుంటది. పెళ్ళైన కానీ ఇంతవరకు నేనేం అడగలేండి లాజర్ గారు, వెళ్ళిపోతే 4 రోజులు అయితే ఇక. అన్న నేను కూడా చేసుకోవాలి ఇంతవరకు. నేను కూడా చేయలేదు. కాళేశ్వరా ఓకే, అలాగే నేను చేయి చేసుకోలేదు అన్నాడు. కానీ ఆమె ఏమని చెప్పింది, రోజు తంతడన్నా అని చెప్పింది. కాల్ కూడా చేసుకోలేదన్న. ఆ? కాల్ కూడా చేసుకోలేదన్న. కాల్ కూడా చేసుకోలేదా? ఓకే, వెరీ గుడ్. ఓకే, చెయ్యి కాల్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, నేను నమ్ముతాను 100%. నోరు నోరు వేసుకునే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? లేదన్న. నోరు వాడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హలో అండి. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వరన్నా, ఆడవాళ్ళు ఎవరా? వాళ్ళే నోరు వేసుకుంటారా ముందు? ఇవ్వరు. వాళ్ళే వేసుకుంటారు. అన్న పక్క పక్కన చాలు. ఒక ఆయన అన్నాడు, స్త్రీలకు ఎందుకు అంటే ఆ గంధం రాస్తారు చెంపల కింద అంటే గొంతు దగ్గర అని అడిగారంట. వెంటనే నేను అలాంటి వాడు ఏమన్నాడు, "అది ఆయుధ పూజ" అన్నాను. ఆయుధ పూజ. ఎందుకంటే అలా గొంతే వాళ్ళ ఆయుధం కదా. అవును అవును. అవునా అబ్బా? పురుషులకు ఎంత ఆనందం ఇట్లా మాట్లాడితే. ఇలా స్త్రీల గురించి ఏదైనా మాట్లాడితే పురుషుల ఈగో ఫుల్ సాటిస్ఫై అవుతుంది కదా. ఫుల్గా ఏమో లాజర్ గారు ఫుల్ అయినంత ఆనందం ఉన్నట్టుందంట, నాకు తెలియదు. నాకు చాలా స్వాతంత్రంగా ఉందన్న. శోధించబడుతున్నావా? సరే, మనం ముందుకెళ్లే ముందు ఈ 2 లేఖనాలు, మిగతా 3 లేఖనాలు చదువుకొని ఒక్కొక్క దాని గురించి మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం. ఇది జస్ట్ ఇంట్రడక్షనే. చదువుతారా ఎవరైనా? ఎందుకంటే ఒక్క చోటు ఉంటే మీకు ఇబ్బంది కదా, 4 చోట్ల ఉన్నది అని అంటే కనీసం సీరియస్నెస్ అనేది తెలియాలని. ఒక్క చోట లేదండి వీటి గురించి. భార్య గురించి, భర్త గురించి బైబిల్లో ఒకే ఒక పౌలు కూడా రాయలేదు. పేతురు రాశాడు, పౌలు ఒక్క పత్రికలో రాయలేదు. కొలస్సీలో చెప్పాడు, ఎఫెసీ రాసిన పత్రికలో చెప్పాడు, తీతుకు రాసిన పత్రికలో చెప్పాడు. చదువుతారా? బైబిల్ అంటే బైబిల్ కష్టంగానే ఉంది. బైబిల్ లేవు ఎవరి దగ్గర నాకు తెలుసు కదా. ఉన్నాయన్నా, ఉన్నాయి. అలాగే ఉన్నాయన్న. వృత్వశీలు కొండ కత్తులను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఎఫ్ఎస్సి అండి, ఎఫ్ఎస్సి 5:22-33, 22 నిమిషాలు. స్త్రీలారా ప్రభువుని మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమును శిరస్సయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. దగ్గరగా. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను. చాలండి, నేను వాడుక భాషలో అవుతున్నా. ఏమన్నా, పెళ్లి అయిన స్త్రీలారా ప్రభువుకు మీరు లోబడినట్టే మీ భర్తలకు లోబడి ఉండండి. పాపం స్త్రీలది ప్రాబ్లం లేదండి.
కండిషన్ ఏమైంది అంటే స్త్రీలకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ప్రభువునకు లోబడినట్టే అన్నారు. ప్రభువులకు లోబడట్లేదు కాబట్టి భర్తలకు లోబడట్లేదు, అంతే కదా? ఏమంటారు? అంతే అంతే అన్న. అన్న. అంతేనా? అంతే అవునన్న, వాక్యానికి లోబడితే ఆల్రెడీగా ప్రతి విషయంలో బిల్డ్ అయినట్టే కదా. మీ దగ్గరికి వస్తున్నా. సో 1 minute, నాకు కరెంట్ పోయిందండి, నేను వేరే దానికి లాగిన్ అవుతాను. ఏమన్నాడు చూడండి తర్వాత పురుషుల గురించి. ఉం? పెళ్లి అయిన పురుషులారా, తన సంఘాన్ని క్రీస్తు ప్రేమించినట్లే మీ భార్యలను ప్రేమిస్తూ ఉండండి. ఎలా ప్రేమించాలండి? సంఘాన్ని క్రీస్తు ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అదే రీతిగా అంటున్నాడు, అదే స్థాయిలో అంటున్నాడు. అంటే అర్థం ఏంటిదండి? తర్వాత కింద ఉంటుంది. అంటే యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించి దాని కొరకంట దాన్ని పవిత్రపరచుకోవడానికి, దాన్ని బాగు చూసుకోవడానికి, దాన్ని మయపరచడానికి తన ప్రాణాన్ని పెట్టాడంట. అలాగే ప్రతి పురుషుడంట తన సొంత దేహం వలె భార్యను ప్రేమించాలి. అవునండి? ఎంతమంది అవునన్నా. మీ భార్యలను మీ అవును. సొంత దేహం అనుకుంటున్నారు? హలో అండి, అనుకుంటున్నాం అన్న. నేను అనుకుంటున్నాను. అనుకుంటున్నారా? ఆ, మా దేహం కంటే ఎక్కువే అనుకుంటున్నాం అన్న. ఎక్కువే అనుకుంటారా? ఎక్కువే అనుకుంటున్నాం అన్న. అందుకే డైవర్ట్ అవుతారు, సేవ సరిగా జరగట్లే. దేవుని సేవ కంటే భార్యల సేవలు ఎక్కువ అవుతున్నారు, ఎక్కువ అనుకుంటున్న వాళ్ళకి. అంతేనా? అంతే అన్న. కొంతమంది తక్కువ అనుకుంటారు, కొంతమంది ఎక్కువ అనుకుంటారు, బ్యాలెన్స్ గా మాత్రం లేరన్నమాట. ఓకే, అంటే మీరు ఇవన్నీ గమనించండి. తీతు 2:5లో కూడా మనం చూస్తున్నాం స్త్రీల గురించి ప్రత్యేకించి. అక్కడ వాళ్ళు భర్తలను శిశువులను ప్రేమిస్తూ ఇంట ఉండి పని చేసుకుని వారు ఉండాలి, కొండగత్తులు అవ్వద్దు, మంచి యవన స్త్రీలు ఎలా పవిత్రంగా ఉండాలి అని అక్కడ హెచ్చరించబడ్డారు. 1 పేతురు 3:1-7 కూడా మనం చూస్తున్నాం. భార్యలు అంట ఎలా ఉండాలి అని ఇక్కడ పర్టికులర్ గా చెప్తున్నాడు. చదువుతారా ఎవరైనా? భర్తల గురించి ఉంది, భార్యల గురించి కూడా ఉంది. ఇది కొంచెం చదువుకున్న తర్వాత ముందుకెళ్దాం. అటువలే స్త్రీలారా, మీరు మీ అటువలే స్వ- స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడిండుడి. ఎవరికంట? అందువలన మీ స్వపురుషులకు, పురుషులు అంటే ఎవరు? భర్తలు. భర్తలు. ఎవరండి? అది ఎవరు? తల్లిదండ్రులు అన్నారా ఎవరైనా? అటువలే లేదండి. స్త్రీలారా, మీ భర్త కంటే మీ అన్నదమ్ములకు మీ నాన్న మాట ఎక్కువ వినాలి. ఏమంటారు? లేదు, ఏ, కొంచెం కంఫర్ట్ లేకపోతే ఎలా అండి మరి? లేదంటే అలా కష్టం కాదు వాళ్ళకి. కంఫర్ట్ ఇవ్వట్లేదు మీరు. భర్త తర్వాతనే ఎవరైనా. చదవండి అలాగే. లోబడిండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఏంటిదంట? స్త్రీలు ఎలా ఉండాలంట? స్త్రీలు వాక్యాన్ని ఎక్కడ చూపించాలంట అండి? వాక్యాన్ని ఎక్కడ చూపించాలా? తమ నడవడి వలన, తమ ప్రవర్తనలో చూపించాలంట, తమ నడవడికలో చూపించాలంట. అంటే వీరి దగ్గర వాక్యం బాగా తెలుసు అనేది ఎక్కడ కనిపించాలా?
వారి ప్రవర్తన విధేయతలో, వారి భయంతో కూడిన ప్రవర్తనలో, అవునండి, Yes, అవునమ్మా. అక్కడ కనిపించాలా, స్టేజ్ మీద ప్రవర్తనలో వారి కనిపించాలా? మాట చూడండి, వారి ప్రవర్తన వారి మాట విధానం. వాళ్ళ మాటలలో, వారి ప్రవర్తనలో, వారి చేతల్లో, వారి నడవడికలో, వారు అనుదినం జీవించే అనుక్షణంలో కనిపించాల వాక్యం. అలా కనిపిస్తేనంట, ఒకవేళ వారి భర్తలు వాక్యానికి అవిధేయులైనా వీరి ప్రవర్తన ద్వారా వాళ్ళను మార్చొచ్చంట. అవునండి, అవునండి. ఎస్. వాళ్ళని సరైన దారిలోకి తీసుకురావచ్చు. అంటే ఒక భర్తకి భూమి మీద భార్యను మార్చే శక్తి ఇచ్చిండో ఇవ్వలేదు బైబిల్లో, నిజంగా చెప్పాలంటే దేవుడు. కానీ ఒక స్త్రీకి ఎలాంటి వాడినైనా మార్చుకోగలిగిన శక్తి ఒక స్త్రీకి దేవుడు ఇచ్చాడు. ఏమంటారు? అవునమ్మా. అవునండి. అవును మార్చలేరు. ఒప్పుకుంటారా? 100% ఒప్పుకుంటాం అన్న. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించుకో, ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు నీ ప్రవర్తన ద్వారా నన్ను మార్చుకుంటారా? అట్ట తెలవదు. మా బావకు పొందగాల కాదు చూసినావా, నీ ప్రవర్తన ద్వారా నన్ను మార్చుకో అని చెప్పి ఛాలెంజ్ చేస్తారండి భార్యలు. లేకపోతే చేయొచ్చు అంటారు అలాగా? చేయకూడదు, చేయకూడదు. ఆ, ఈ రివర్స్ గేర్ వేయకూడదు. ఫ్యామిలీలో రివర్స్ గేర్లు ఉండే, బైక్ ఉండాలా, కార్లలో ఉంటే పర్లేదు, కానీ కుటుంబంలో రివర్స్ గేర్లు ఉండకూడదండి. కొంతమంది అలా రివర్స్ గేర్లు కూడా వేస్తారు కదా అప్పుడప్పుడు. అవునండి. లాజర్ గారికి బాగా తెలుసు అంట. ఇంకా తర్వాత చదవండి, ఏమంది? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకైన ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఓకే అండి, ఏమంటున్నాడు? స్త్రీలు అంట ఎంత సత్ప్రవర్తన కలిగి ఉండాలో, శాంత స్వభావం, మృదు స్వభావము. అంటే ఆ వెలుపటి అలంకారం మీద కంటే లోపలి అలంకారం మీద దృష్టి పెట్టాలంట. నాకు తెలిసి మీ భార్యలంతా మంచోళ్ళు అనుకుంటున్నా, ఎందుకంటే ఎవరు బంగారం అడగరని తెలిసింది నాకు. నిజమేనా? నిజమే అన్న. 10,000, 20,000, 10,000, 20,000 పట్టు చీరలు అడగరని తెలిసింది. నిజమేనా? నిజమే. కొన్నిసార్లు అలంకారాలను బట్టి బస్సులు ఎన్నో మిస్ అయిన ప్రయాణం. అంటే చేసుకోవడం వల్ల లేట్ అయ్యాను. అది దిద్ది అది రాసి ఇది పూసి ఆ జడ మళ్ళా బాగలేదని మళ్ళీ వేసి ఇంతలోకి బస్సు బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది అయితే మీకు. ఎక్కువ మంది మాట్లాడతారు, ఒక ఇద్దరు మాట్లాడారండి. బట్టలు బంగారం ఎక్కువ అడగరని ఇద్దరే చెప్పారు. మిగతా వాళ్ళందరూ అడుగుతారు అన్నమాటనా? బంగారం అడగరా? బంగారం బాధ లేదు. లేక అడగట్లేదా? పరిస్థితులను బట్టి అడగట్లేదా? కంటే ఇంట్లో కుటుంబ పరిస్థితులను బట్టి అడగట్లేదా? ఆశ లేక అడగట్లేదా? ఆశ లేకే పాపం ఉన్నదే దేవునికి ఇచ్చారు. రాగానే నిలువు దోపిడీ చేసిరన్నమాట పరిచయ పేరు మీద. అమ్మా మీ జోలికి వస్తే ఇదే గోల. జాగ్రత్త మరి. ఇటు రాయి పడితే రివర్స్ వస్తుంది. ఇక్కడ స్ప్రింగ్ ఉంటది, స్పాంజ్ లాగా ఉంటది, గోడ కాదు. మీరు బంతేస్తే ఇది గోడ అవుతుంది, మిగతా వేస్తే స్ప్రింగ్ అవుతుంది.
సో పాపం భార్య ఆమె భర్త ప్రవర్తన ఈవెన్ భర్త భార్యలు అలా లేరని ఒప్పుకుంటున్నారే, భర్తలు మాత్రం తెలివి కలలు మాత్రం కాదనిపిస్తుంది. నిజమేనా? అంటే భార్యలు బలహీనమైన ఘట్టాలు, ఉం? వాళ్ళు బలహీనమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తులు, బలహీనమైన పాత్రలు. కాబట్టి పురుషులంట వాళ్ళ ఆధ్యాత్మిక జీవితానికి, ప్రార్థన జీవితానికి ఎలాంటి ఆటంకం కలగకుండా జ్ఞానం చొప్పున కాపురం చేయమంటున్నారు. మరి చాలా మందికి ఇలా జ్ఞానం చొప్పున కాపురం చేయడం తెలియదేమో అని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? అవునన్న, వాస్తవం, నిజమే. మరి వాళ్ళు ఎమోషనల్ గా వీక్, ఇతరత్ర విషయాల్లో వీక్ కాబట్టి వాళ్ళని అర్థం చేసుకొని వారికి ఆ ఇబ్బంది కలగకుండా వారి అక్కర్లు అవసరతలు అన్నీ క్రమంగా తీర్చి మన ప్రార్థనకు, మన భక్తి జీవితానికి వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా, అందులో తలదూర్చకుండా, వాళ్ళు అందులోకి అడ్డు రాకుండా మరి జ్ఞానం చొప్పున ఎంతమంది కాపురం చేస్తున్నారు చెప్పండి? హలో, చాలా తక్కువ మంది అండి. ఏమంటారు? మొన్న మీరు అరగంట వాక్యం చెప్పారు కదా, ఆ టైంలో కూడా అడ్డు రాకుండా ఉండలేరంట కొంతమంది వచ్చిర్రని తెలిసింది. నిజమేనా? హలో, రాలేదన్న. అందరి గురించి అండి, నీకు ఒక్కరికి రాలేదు కావచ్చు. జాయిన్ అయితే మిగతా వాళ్ళ పరిస్థితి ఇది. మధ్యలో వాళ్ళ వైపు తిరిగి ఎవరో అటు ఇటు అని సైకిల్ చేసినట్టు అనిపించింది నాకు అప్పుడప్పుడు. కొంతమంది పిల్లలు కూడా వచ్చినట్టున్నారు పక్కకి. ఏమంటారు? వచ్చారు వచ్చారా? సరే, ఇవన్నీ చాలా డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. ఒక పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఈ 4 రిఫరెన్సులు ఒక భర్త, ఒక భార్య ఎలా ఉండాలి అని చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నారు. అంటే చాలా మందికి ఈ సేవ పిచ్చి, పరిచర్య పిచ్చి, లేకపోతే విజిటింగ్ల పిచ్చి, ఈ బయట తిరగడాల పిచ్చి ఎక్కువైపోయి ఈ ఫస్ట్ కుటుంబంలో ఒక భర్తగా, ఒక భార్యగా పాత్రలు పోషించడం తగ్గిపోయిందంట. నిజమే అంటారా? 100% అన్న, వాస్తవం ఇది. నిజమే అన్న, నిజమే 100%. మనకు వ్యాపకాలు ఎక్కువ, శోధనలు ఎక్కువ. ఏమంటారు? అవునన్నా, ఎస్. మనకు విస్తారమైన పనులు కూడా ఎక్కువనే. ఏమంటారు? 100%. చాలా ఎక్కువ అన్న, చాలా ఎక్కువ. కదా? ఎంతమంది భార్యలు, భర్తలు కలిసి కూర్చొని ఒక అరగంట, గంట మాట్లాడుకుంటారు చెప్పండి? టైం స్పెండ్ చేస్తారు మంచిగా. అంటే ఇట్లా కొట్టుకోవడం, తిట్టుకోవడం, కుటుంబంలో సమస్యల గురించి, ఉప్పుపప్పుల గురించి కాదు, నార్మల్గా. మేము మాట్లాడుకో మాట్లాడుకుంటాం అన్న. ఆ? మేము మాట్లాడుకుంటామన్నా. ఓకే. పిల్లల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, సంఘం గురించి, పరిచర్య గురించి. మాట్లాడుకుంటాం అన్న, మాట్లాడుకుంటాం. మాట్లాడుకుంటామన్నా. ఓకే, గుడ్, మంచి విషయం. అప్పుడప్పుడు కలిసేటన్న బయటికి వెళ్తారా? వెళ్తాం అన్న. ప్రతి దానికి కలిసి వెళ్తాం అన్న. హాలిడే ప్రతిదానికి దొరికితే కలిసి. ప్లాన్ ఆ? హాలిడే దొరికితే ప్లాన్ చేసుకుంటున్నాం అన్న. అవునా? జాన్ డ్రైవ్ ఒక్కడ హాలిడే దొరికితే ప్లాన్ చేసుకుంటాడు, మిగతా వాళ్ళు మాట్లాడుకుంటాం, ప్లాన్ చేసుకుంటాం, ప్రయాణాలు ఏదన్నా సందర్భాలు ఉంటే ఖచ్చితంగా ఫ్రీ టైంలో వెళ్తుంటాం అన్న. ఈ మధ్యలో స్త్రీలకు బస్ ఫ్రీ కాబట్టి వాళ్ళు వెళ్తారు, ఫ్రీగా వెళ్తున్నట్టున్నారు. అయితే ఒక్కరు ఫ్రీ అని చెప్పేసి లే అలా కదా? ఈ మధ్యలో బస్ ఫ్రీ అని చెప్పేసి మాటి మాటికి భార్యలు, పిల్లల్ని ముగ్గురు కలిపి
బస్సు పంపిస్తురంట కదా అత్తగారింటికి ఎక్కువ. నిజమేనా? ఏమో వెళ్తారేమో అని చూస్తున్నాం అన్న. తెలియదన్న మాకు. వెళ్ళట్లేదా? చూడండి, ఇందులో భార్యాభర్తలు అన్నప్పుడు చాలా సరదా విషయాలు ఉంటాయి, సీరియస్ విషయాలు ఉంటాయి, మార్చుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన విధేయతకు సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ అతి ప్రాముఖ్యమైన విషయం, ఒక భార్య ప్రభువును ప్రేమిస్తే, ప్రభువుకు విధేయత చూపిస్తే, ప్రభు ఎలాగైతే తండ్రికి విధేయత చూపించాడో అలాగే ప్రతి భార్య తన భర్తకు విధేయత చూపించాల. ఆడ భార్యకు యేసుక్రీస్తు ఒక అద్భుతమైన మాదిరిగా చూస్తున్నాం. అలాగే భర్త కూడా క్రీస్తే మాదిరి. భర్త క్రీస్తును ఏ మాదిరి తీసుకోవాలంటే, యేసుక్రీస్తు తన సంఘం కొరకు ఎలా ప్రాణం పెట్టాడో, ఎలా దాన్ని సంరక్షించుకుంటున్నాడో, అలాగే భర్త కూడా తన భార్యను అలాగే ప్రేమిస్తూ సంరక్షించుకోవాలనేటువంటి ఆ విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు దగ్గర ఉండి నేర్చుకోవాలా. అలాగే ప్రతి భార్య కూడా యేసుక్రీస్తు దేవునికి లోబడి ఎలాగైతే విధేయత చూపించాడో అదే స్థాయిలో ప్రతి భార్య కూడా తన భర్తకు విధేయత చూపించాలి. ఆ ఎఫెసీ 5 చివరి వచనంకి వచ్చినప్పుడు ఏమంటారో తెలుసా? ప్రతి భార్య అంటే తమ భర్తల ఎడల భయము ఉండునట్లు చూసుకోవాలంట, భయపడినట్లు తను జాగ్రత్త పడాలా. నా భర్తకు నేను ఎలా, నా భర్త దగ్గర నా ప్రవర్తన ఎలా ఉంటుంది. పాపం షారా అయితే అబ్రహామును యజమానుడని పిలిచిందంట. మరి ఇది తప్పు. ఈ కాలంలో స్త్రీలు భర్తల యజమానుడో లేకపోతే మంచిగా పిలవడం కొంచెం కష్టమేమో, ఏమంటారు? అరే సుందర్రావు అని పిలుస్తుంటారు. అరే నా భార్య నన్ను పేరు పెట్టి అయితే విలువదు, అదే సంతోషం అనుకుంటారు కొంతమంది. అవునా? అవునన్న. కనీసం పేరు పెట్టైనా పిలుస్తుంది అంటే ఏమంటారు? అంటే ఇక్కడ షారా వారసులు ఎవరు లేరు అనుకుంటా, ఉన్నారా? దొరకరన్నా, కష్టం. దొరకరా? ఎతికినా కూడా దొరకరు. వేరేటోళ్ళ దగ్గర మీరెందుకు వెతుకుతారండి? మీరు మీ భార్య దగ్గర వెతుకోవాలి, తప్పు కదా అలా వేరే దగ్గర వెతకడం. ఉంటాం అప్పుడప్పుడు బండ్ల మీద పోతుంటే ఆయన పిలవండి అని అంటుంటారు. వాళ్ళ గురించి మీకెందుకండి, మీ సంగతి చెప్పండి. మళ్ళీ మాదైతే పర్వాలేదులేండి, నలుగురిలో బాగానే వెళ్తారు. ఓకే, పర్సనల్ గా 4 గోడల మధ్యలో పిలుపు చేంజ్ అవుతుందా? పిలుపు చేంజ్ అయింది. రబ్బాయి అని కూడా అయిన రోజులు ఉన్నాయి. ఏంట్రా అబ్బాయి అంటదా? అది ప్రేమ అండి, మీకు ప్రేమ అర్థమైతలేదు. ప్రేమే అయ్యా, ప్రేమేనా? ప్రేమే ప్రేమే, నో డౌట్. ఏమండి అంటారు. నలుగురిలో ఏమండి, మా వారు వారు మా వారు వారు శ్రీవారు వారు. మీరేమని పిలుస్తారు? పేరు పెట్టి పిలుస్తాం. ఎస్తేరమ్మా, ఓ అమ్మగారు అని ఇట్లా పిలవరా? అమ్మగారు. మరి వాళ్ళు వింటారు కదా, వాళ్ళు నేర్చుకోవాలన్నట్టుగా కొంత, మళ్ళా కొంతగా బాగా పిలవటం. మంచి మంచి కట్టుబాట్లు నేర్పించారు, అమ్మగారు అని భలే నేర్పించారు అందరికైతే. ఏమో పిలుస్తారంట కదా కొంచెం. ఇవి రావా తెలంగాణ భాషలోని పిలుపులు రావా మీకు? ఏమే వస్తాయి అలాంటి వస్తాయి, మీరు పిలుస్తారా చాలా మంది అలాగా? ఇప్పుడు మరిచిపోయినలే అన్న, ఒకప్పుడు ప్రభువులకు రాకముందు నాకు ఎల్లే గారు పెట్టారు ఓయ్ అంట. ఓయ్ ఏడున్నావు? ఇంకా ఏమోయ్ ఓయ్ వస్తాయి, ఇవన్నీ లేవన్నమాట. అయితే గుడ్, నిజమా? అలాగే పిలుచుకుంటారా? పేర్లు పెట్టి అన్న, పేరు పెట్టి. పేర్లు పెట్టి పిలుస్తారా? ఎందుకు, వాళ్ళకి ఇంతకుముందు పేరు లేవా? ప్రేమగా
కొంతమంది నిక్ నేమ్ తోటి ముద్దుగా పిలుచుకుంటారు. వేరే గారు పాస్టర్ అమ్మ అని పిలుస్తారంట. క్రాంతి అమ్మాయి అని పిలుస్తారు. అమ్మాయి కదా ఆమె. నేను కూడా అమ్మాయి అని పిలుస్తాను. అంటే నువ్వు ఏమనుకున్నావు సహజన్ అమ్మే? నేను కూడా అమ్మాయి అట్లని కాదన్న, చిన్నప్పుడు చెల్లెని పిలిచి అమ్మాయి అని చెల్లెని పిలిచి ఇది కూడా ఇక్కడ అలవాటు అయిపోయింది. అట్లు కాదంట, పూరీలే చేస్తారా మీ ఇంట్లో అయితే? ఓకే అండి. సో మంచి పిలుపు, నిజంగా ప్రేమతో ముద్దుగా పిలుచుకోవడం తప్పు కాదు, పిలుచుకోవాలి. అలాగే అనవసరమైన మాటలు పలకకుండా ఉండడం మంచిది. సో మాట, ప్రవర్తన అన్నిట్లో మన ప్రేమను ప్రదర్శించాలి. వాళ్ళు కూడా, స్త్రీలు కూడా మాటలో ప్రవర్తనలో వాళ్ళు విధేయత చూపించాలి. భర్తలు కూడా మాటలోను ప్రవర్తనలోను నడవడికలోను ప్రేమను చూపించాలి. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి బాగా. ప్రతి స్త్రీ తన భర్త పట్ల విధేయత అనేది మాటలో చూపించాలి, ప్రవర్తనలో చూపించాలి, పిలుపులో చూపించాలి, అన్నిట్లో చూపించాలి. అలాగే భర్త కూడా తన భార్య పట్ల ప్రేమను మాటల ద్వారా వ్యక్తపరచాలి, క్రియల ద్వారా వ్యక్తపరచాలి, నడవడిక ద్వారా వ్యక్తపరచాలి. సో ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడం, ప్రేమను వ్యక్తపరచడం, ప్రేమను ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఒక భర్తగా భార్యగా ప్రేమను ఎంత చూపించుకోగలిగితే అంత చూపించుకోవాలి. అంటే ఇది కండిషన్. భార్య ఖచ్చితంగా భర్త భార్యను ప్రేమించాలి. ఇంకా వేరే నో మోర్ డిస్కషన్స్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, నో మోర్ రీజన్స్ అన్నట్టు. ఇది ఒక మాటలో చెప్పాలంటే కమాండ్ ఇది. అవునండి, కమాండా రిక్వెస్టా? ఆజ్ఞనా లేకపోతే విన్నపమా? ఆజ్ఞ. ప్రేమించడం అనేది ప్రతి భర్త తమ భార్యలను ప్రేమించాలనేది ఆజ్ఞ. అలాగే ప్రతి భార్య తమ స్వపురుషులు అంటే ఎవరు? సొంత పురుషులు అంటే భర్తలకు లోబడి ఉండడం అనేది ఆజ్ఞ, విధి, ధర్మం. ఇది ఇద్దరికి కర్తవ్యం. ఒకరి ధర్మములు ఒకరు నిర్వర్తించాలి. అంతేగా ఇక్కడ నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నా భార్య మంచిది కాదండి, నేను చెప్పినట్టు వినది, ఇంకేం ప్రేమించాలా? నా భర్త ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, ఏం గౌరవం చూపించాలండి, ఏం విధేయత చూపించాలా? ఏమంటారు? ఇలాంటి సాకులు చెప్పుకోవచ్చు కదా. లేదన్నా, చెప్పకూడదా? అరే భర్త వారు మంచిగా ఎట్లా ఉన్నా చూసుకోకుండా, భర్త మంచిగా చూసుకోకుండా ప్రేమించకపోయినా భార్య లోపడాలా అండి? తప్పు కదా అది. భార్య సరిగా అర్థం చేసుకోకుండా ఎన్ని చేసినా కూడా భార్యను ప్రేమిస్తూనే ఉండాలా? ఇది వాక్యాన్ని బట్టి అంతే అన్న. ఇది ఎక్కడనే ఏమండి? వాళ్ళు ఎట్లా ఉన్నా మన తరపు నుంచి మన పాత్ర పోషించాలి అంతే. ఇంకా పాత్రను పోషించాలా? పాత్రను పోషిస్తున్నారా? పాత్రలు తవ్వుతున్నారా? అప్పుడప్పుడు ఏం చేస్తాం మరి? పాత్ర పోషించట్లో పాత్రలు తోమడం కూడా జరుగుతుందన్న. వంటలు చేయడం, పాత్రలు తోమడం జరగాలి మరి అప్పుడప్పుడు. సో ఈరోజు ఇంతవరకు ఆపేద్దాం. మిగతా విషయాలు రేపు మనం చూసుకుందాం. ఒక భర్తగా, ఒక భార్యగా తమ విధులు, ధర్మాలు, కర్తవ్యాలు, పాత్రలు, వాటి పేర్లు ఏదైనా అన్నీ ఒకటి. అవి ఎలా ఉంటాయి? ఇవి లేఖనాలు మీకు తెలియనివి కావు. ఇక్కడ నా ప్రాబ్లం ఏంటి అంటే, నాకున్న సమస్య ఏంటి అంటే, ఈ లేఖనాలను మనం నిజంగా సీరియస్గా తీసుకుంటున్నామా లేదా అనేది, వెరీ సీరియస్గా తీసుకుంటున్నామా లేదా అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. సో కాబట్టి కోర్స్ భార్య భర్తల విషయం వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ ఉండరు. నేను దాన్ని 100% అంగీకరిస్తున్నాను. నేను ఎవరిని పర్ఫెక్ట్ చూడలేదు, నేను కూడా పర్ఫెక్ట్ కాదు. కానీ ఈ వాక్యానికి లోబడాలనే తీవ్రత, ఈ వాక్యాలకు విధేయత చూపించాలనే తీవ్రత మాత్రం చాలా సీరియస్గా ఉంది. సో భార్యలను ప్రేమించాలి. ఎలాంటి పరిస్థితులైన ప్రేమ పొంగాలి. ఎలా వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా ప్రభా నేను మాత్రం ప్రేమించాలి అనేటువంటి ప్రార్థన, సీరియస్నెస్, గోజాడడం. అలాగే ప్రతి భార్యకు అలాగా ఉండాలి.
నా భర్త ఎలాంటివాడైనా ప్రభా, నేను ఆయన మాట వినాలి, నీకు గౌరవించాలి, నేను మహిమపరచాలి అంటే ఆయనకు లోబడాలి అనేటువంటి ఆ డెవలప్ చేసుకోవాలి యాటిట్యూడ్ని, ఆ ప్రవర్తనను ఆ, పెంపొందింప చేసుకోవాలి. సో అంటే ప్రతి భార్య భర్తల మధ్యలో ఒక కొంత పర్సెంట్ బాగుంటుంది, ఎక్కడో ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవునా, అన్ని ఏరియాలలో ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. కొంతమందికి భార్య భర్తల దగ్గర ఫినాన్షియల్ విషయంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి భార్య భర్తల దగ్గర కుటుంబ విషయాల్లో ప్రాబ్లమ్స్, అంటే పిల్లల దగ్గర కొంతమందికి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి భార్య భర్తల మధ్యలో అంటే ఇల్లు దగ్గర బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది భార్య భర్తల దగ్గర పరిచర్య విషయంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవునండి, హలో అండి. అవునవును. అవునన్నా. ఎస్. కొంతమంది భార్య భర్తల దగ్గర మధ్యలో రుచికరమైన వంటల కోసం ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది ఎలా ఉన్నా తింటారు, కొంతమంది పర్టికులర్గా మంచిగా ఉంటేనే తింటారు. అవునండి, అవునన్నా. ఎస్. అవునన్నా. ఏమైనా అవునవును, అంటే నిజమే. కుటుంబంలో మనకు గొడవలు రావడానికి 100 కారణాలు ఉంటాయి. అది భోజనాల దగ్గర రావచ్చు, పిల్లల విషయంలో రావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో రావచ్చు. ఇంకా ఆర్థిక సంబంధమైన విషయాలు అంటే చాలా వస్తాయి. స్కూల్ ఫీజులు, ఒకరు స్కూల్ ఫీజు ముందు కడదామంటే ఒకరి ఇంట్లో వస్తువుల గురించి రావచ్చు, లేకపోతే ఇల్లు దగ్గర రావచ్చు, బైకుల దగ్గర రావచ్చు, ఇక 100 ఉంటాయి ఆర్థిక సమస్యలు అంటే. సో ఇలాగ రకరకాల సమస్యల మధ్యలో ఎక్కడో ఒక దగ్గర కొంతమంది కొన్నిట్లో బ్యాలెన్స్డ్గా ఉంటారు. కొన్ని కుటుంబాలు ఒక్క దగ్గర కొన్ని చోట్ల మాత్రం చాలా వెంటనే కోపం వస్తుంది కొన్ని ఏరియాలు టచ్ చేస్తే. అవునండి, వస్తుందంటారా రాదంటారా? అవును. వస్తుంది, వస్తుంది. ఎస్. కొంతమంది భర్తలకు రుచికరమైన వంటలు లేకపోతే వెంటనే కోపం వస్తుంది. కొంతమంది భర్తలకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో భార్యలు తలదూరిస్తే కోపం వస్తుంది. కొంతమంది భర్తలకి భర్తలు బయటికి వెళ్తున్నప్పుడు ఎప్పుడు వస్తారు, ఎటు వెళ్తున్నారు అని అడిగితే కోపం వస్తుంది. ఏమంటారు, హలో? అవునండి. ఎస్. కొంతమంది భర్తలకు పిల్లల్ని చూసుకోమంటే కోపం వస్తుంది, పని చెప్తే కోపం వస్తుంది. కొంతమందికి భార్యలు, కొంతమంది కమాండింగ్గా పని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, ఆజ్ఞాపూర్వకంగా పని చెప్పే వాళ్ళు ఉంటారు, అప్పుడు కోపం వస్తుంది. ఏమంటారు? అవునండి, వస్తుంది. కొంతమంది భర్తలు భార్యలను అప్రిషియేట్ చేయరు, వంట మంచిగా చేసినప్పుడు బాగా చేసావని మెచ్చుకోరు. పాపం వాళ్ళు అప్పుడు బాధపడతారు, కోపం వస్తుంది లోపల. ఆ? వాళ్ళ అవసరతలు తీర్చినప్పుడు కోపం వస్తుంది, వాళ్ళకి కావాల్సినటువంటి ఇంట్లో వస్తువులు సమకూర్చినప్పుడు కోపం వస్తుంది వాళ్ళకి. ఉం? మరి ఇలాంటి సందర్భాలు ఉంటాయి, మనం ఫేస్ చేయాల్సినవి ఉంటాయి అంటారా? ఉంటాయన్న, ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? ఏం జ్ఞానం చొప్పున. జ్ఞానం చొప్పున ఏం చేస్తారు? బయటికి వెళ్ళిపోతారా? ఉం? మౌనంగా ఉండడం, సహించడం, మౌనంగా ఉండడం, అయ్యా వందనం. ఏదైనా ఉంటే సాగు చేసుకోవడం జరుగుతుంది. ఓకే, జ్ఞానం చొప్పున అంటే ఒక ఆయన షష్టి పూర్తి చేసుకుంటుండంట. వివాహం ఇన్ని సంవత్సరాలు అయినా చేస్తారు కదా షష్టి పూర్తి అనేది. 61 అవును. షష్టి పూర్తి చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కార్డులు వేయడానికి వెళ్ళిండంట. వాళ్ళందరూ షాక్ అయ్యి అడిగిరంట, ఏంట్రా మాకు ఒక్కరోజు భార్యలతో పడట్లేదు, 60 సంవత్సరాలు నువ్వు షష్టి పూర్తి చేసుకుంటున్నావు ఏకంగా, ఏంటి రహస్యం అన్నాడంట. ఆ, రహస్యమా పాడా ఏం లేదురా, ఆమె మాట్లాడితే నేను మాట్లాడను అన్నాడంట. సో మీరు కూడా షష్టి పూర్తి చేసుకోవాలంటే ఇంట్లో ఒకరు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడకూడదు. ఏమంటారు? అవునండి. అవునా? సో ఇలా సహించాలి. చాలా సమస్యలు ఉంటాయి, వాటి గురించి మనం రేపటి దినంలో మాట్లాడుకుందాం. సో భార్య భర్తల పాత్ర అన్నిటికంటే ప్రధానమైనదండి. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలోకి వెళ్ళినా దీన్ని మించిన పాత్ర లేదు. దీని తర్వాతనే ఎవరైనా తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లె, ఇక మీది అన్ని తర్వాతనే, పిల్లలు అన్ని తర్వాతనే. అవునంటారా? అవునన్నా. ఎస్. అవునవునన్న. అవునండి. టాప్ రిలేషన్షిప్ లో టాప్ ఏంటిది? భార్యాభర్తలే. భార్య భార్యాభర్తల భర్తలే కదా. రిలేషన్షిప్ అన్నిట్లో టాప్ పొజిషన్ లో ఉండేది భార్య భర్తలు. అందుకే ఎన్నిసార్లు నొక్కి చెప్పబడింది భార్య భర్తల గురించి. ఆ తర్వాతే పిల్లలు. ఇంకా ఏ రిలేషన్షిప్ లో మొదటి స్థానం రిలేషన్షిప్ లో అంటే వైఫ్ అండ్ హస్బెండే. ఆ తర్వాతనే పిల్లలు సెకండ్ ప్లేస్, పిల్లలు ఫస్ట్ ప్లేస్ కాదండి. కానీ కొంతమంది భార్యలకు ఏమైందంటే పెళ్ళైన తర్వాత పిల్లలు మొదటి స్థానంలోకి వస్తారు భర్త కంటే.
కొంతమంది భర్తలకు కూడా పిల్లలు మొదటి స్థానం అవుతారు. నిజమేనా? నిజమే అన్న, అవును. నిజమేనా? అవును. సో అది మంచిది కాదు, బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. మిగతా క్లాస్ మనం రేపు చూసుకుందాం.